తప్పులకి నేనే శిక్ష విధించుకున్నాను. శిక్ష అంటే లల్లి విషయం తాగింది రాజా. లల్లి అక్కడికి వచ్చిందా? రాలేదే. మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. అలాంటి మృగంతో నన్ను కలిసి బతికమంటావా? తయారు నీకేం ఇబ్బంది లేదుగా? లేదు, అది చాలా బాధలో ఉంది. ఇలాంటి కండిషన్లో మనం బలవంతంగా పంపిస్తే మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయదన్న నమ్మకం ఏముంది? అందుకే నా దగ్గరే ఉండమన్నాను. తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానులేండి. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అలాగే. థ్యాంక్ యూ రాజా. ఎందుకు? ఫోన్ చేయగానే వచ్చినందుకు. రాకుండా ఎలా ఉంటానండి? అంటే దానివల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా, అందుకే. ప్రాణం అనుకున్న తర్వాత చచ్చే వరకు ప్రాణమేనండి. అలాంటిది ప్రాణం పోతుంది అంటే రాకుండా ఎలా ఉంటాను? లలిత జాగ్రత్త అండి. భలే నవ్విస్తావా ప్రభాస్ నువ్వు. ప్రభాస్ ఎప్పుడు ఇంతే. నీతో కూర్చుంటే అసలు టైం అయితే తెలియడం లేదు. ఏమంటావు శంకర్? అవును బాబాయ్, ఎంత డల్ మూడ్ లో ఉన్నా ప్రభాస్ మాటలు వింటే ఇట్టే నవ్వు వచ్చేస్తుంది. నువ్వు సినిమాలో గనక వెడితే గొప్ప కమెడియన్ అవుతావయ్యా. మీ ఇద్దరికి 24 గంటలు మాటలేనా? అసలు తిండి పట్టదా? నీకిద్దరే కనిపిస్తున్నారా తల్లి? మూడో మనిషి నేను కనిపించట్లేదు కదా? ఆ ఇద్దరి మధ్యన నువ్వు కనిపించలేదులే. ఇంత పర్సనాలిటీ కనిపించలేదా నీకు? ఇంత పర్సనాలిటీ అంటే ఎంత పర్సనాలిటీ ఏంటి? పెన్సిల్ కి ప్యాంటు టీ షర్ట్ వేసినట్టు నువ్వు నీ మొహం. చూడు భయ్యా, సిస్టర్ పెన్సిల్ అంటోంది. నువ్వు కూడా ఏంటమ్మా, కనీసం పెన్తో అయినా పోల్చొచ్చు కదా. భయ్యా ఏంటి తీసేసిన ఏసీపీ ఇక్కడేం వెతుకుతున్నా? ఉద్యోగం పోయింది కదా భయ్యా. మన దగ్గర రౌడీ ఉద్యోగం ఏమన్నా ఖాళీగా ఉందేమో అని అడుక్కోడానికి వచ్చుంటాడు. లల్లి ఎక్కడ్రా? నీ భార్య గురించి మమ్మల్ని అడుగుతావేంటి? పికప్లు డ్రాప్లు మొదలు పెట్టాడు కదా మీ ఫ్రెండ్. ఇబ్బందిగా ఉందని తీసుకెళ్లి ఏకంగా సెటప్ పెట్టాడేమో అని. అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అర్థమైంది కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఎక్కడ పెట్టారు లల్లిని? మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటికేదొస్తే అది వాగేయటమేనా? నువ్వు మాట్లాడేది నీ భార్య గురించి అని తెలుస్తోందా? నా భార్య కన్నా ముందు నీ స్నేహితుడికి లవ్వర్ కదా. పాత ప్రేమ నిద్రలేచేసరికి నా భార్యకి నేను కూడా కనిపించట్లేదు. మర్యాదగా చెప్పండి, ఎక్కడుంది లల్లి? అధికారంతో వచ్చినప్పుడే నేను లెక్క చేయలేదు. అనుమానంతో వస్తే అస్సలు మర్యాద ఉండదు అశోక్. నువ్వు అనుమానిస్తోంది ఎవరినో తెలుసా? నా ఫ్రెండ్నే. నీకన్నా వాడు ముందు నా భార్య స్నేహితుడు. నన్నేమీ చేయలేక పాత ప్రేమని అడ్డం పెట్టుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నాడు వీడు. అలాంటి నీచమైన మనస్తత్వం రాజాకి లేదు. నీలా అందరూ ఉంటారనుకుంటే ఎలా? పక్కవాడి భార్య మీద ఆశపడేంత నీచ స్వభావం తనలో ఉండుంటే నీ భార్య మొదటిసారి రాజాని కలవటానికి వచ్చినప్పుడే తిరిగి వచ్చుండేదే కాదు. ఓ, అప్పుడు అవకాశం కుదరలేదని ఇప్పుడు అవకాశం తీసుకున్నాడా? రేయ్, మనిషివేనారా నువ్వు?
దిగజారటానికి కూడా ఒక హద్దు ఉంటుందిరా. ఆ హద్దును కూడా దాటి కట్టుకున్న భార్య మీదే నింద వేస్తావా? నిందేంట్రా? అదే నిజం. లల్లి అక్కడ నా ఇంట్లో లేదు, తన పుట్టింట్లో లేదు. ఇంకెక్కడుంటుంది? ఈ మధ్య నీతో కలిసి తిరగడం మొదలుపెట్టిందిగా, నీ దగ్గరే ఉంటుంది. నీ పతనం నీకు అర్థమవుతుందా? ఏ బంధానికి నువ్వు విలువిచ్చావురా? తండ్రి తప్ప ఎవరూ లేని నీకు నా కుటుంబాన్నే తోడిచ్చాను. కానీ ఈరోజు నా కుటుంబాన్నే నాకు లేకుండా చేశావు. ఈ తప్పులన్నీ లలిత కోసమే చేశానన్నావు. ఈరోజు లలితనే తప్పుడు దాన్ని చేస్తున్నావు. అందరినీ దూరం చేసుకున్నా లలితనన్నా జాగ్రత్తగా చూసుకుంటావనుకున్నాను. అది నీ వల్ల కాలేదా? దీనికి కారణం నువ్వేరా. నా లల్లి నాకు దూరం చేస్తుంది నువ్వు. నిజం చెప్పరా, ఎక్కడ నా లల్లి? దొరకదురా. నీ గడప దాటాలి అన్న ఆలోచన లలిత మనసులో వచ్చిందంటే ఇంకెప్పటికీ నీకు దొరకదు. పోయి నీ ప్రాణాన్ని కాపాడే ఆధారాన్ని వెతికి తెచ్చుకో. లల్లి నీ దగ్గరున్నంత వరకే నువ్వు ప్రాణాలతో ఉండేది. రేయ్, మాటలతో నన్ను మాయ చేయలేవురా. లల్లి నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. ఎక్కడ దాచిపెట్టినా వెతికి పట్టుకుంటానురా. ఏంటి రాజా వీడు? దీన్ని పతనం అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా? వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. లలిత తప్పు చేయదని వీడికి తెలుసు. అయినా సిగ్గు లేకుండా భార్య మీద నింద వేస్తున్నాడు అంటే ఏదో ఉంది. లల్లి ఎక్కడుందో ఆ రాజాగాడికి తెలుసు. అందుకే అంత కాన్ఫిడెంట్గా లల్లి దొరకదు అంటున్నాడు. ఎలా? లల్లి ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఆటో ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఆపు. ఇదిగో
నా ఇంటికి ఎందుకు వచ్చావు? లల్లి ఎక్కడా? నాకేం తెలుసు? నీ భార్య నీ ఇంట్లో ఉంటుంది. ఏయ్, నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు, లల్లి ఎక్కడా? తెలియదని చెప్తున్నాను కదా. ఏయ్, నిజం చెప్పకపోతే ఎవరు తాయారు? ఏంటి లల్లి ఇది? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఇలా ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించవా? ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? లల్లి, నీ భర్తను నేను. కాదనుకునేగా వచ్చేసాను. లల్లి, నువ్వు కాదనుకుంటే సరిపోతుందా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నన్ను వదిలేసి వచ్చేస్తావా? నా కోసం 10 మంది ప్రాణాలు తీసే నీ ఇష్టం నాకు అవసరం లేదు. లల్లి, నువ్వలా ఇల్లు వదిలేసి వచ్చేస్తే అది నాకెంత అవమానం ఆలోచించావా? నీ గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు అంటుంటే నీకు జరిగే అవమానాల గురించి ఆలోచిస్తానా? నా గురించి ఆలోచించకపోయినా మీ డాడీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలిగా. వాళ్ళకైనా ఇది అవమానమేగా. ఎవరి గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. నీ వల్ల నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. ఇప్పుడన్నా నాకు నచ్చినట్లు నన్ను బ్రతికినివ్వు. నువ్వు లేకుండా నేను ఉండలేను లల్లి. రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. రానని చెప్తుంది కదా, ఎందుకు ఇంకా దాన్ని బాధ పెడతారు? ఏయ్, నా భార్య నీ ఇంట్లో దాచిపెట్టడమే తప్పు. మాట్లాడకు. అది దాచిపెట్టలేదు. నేనే వచ్చాను, నేనే ఉన్నాను. ఇలా ఎవరి దగ్గర ఉండాల్సిన కర్మ నీకేంటి లల్లి? తప్పు చేశాననిపిస్తే తిట్టు, కొట్టు. కానీ నువ్వు నాకు కావాలి లల్లి. నా ప్రేమను అర్థం చేసుకో లల్లి. నీదొక ప్రేమ, నువ్వొక మనిషివి. ప్రాణ స్నేహితుని మోసం చేసి జీవితాన్ని నాశనం చేశావు. రాజా తండ్రి చావుకి కారణమయ్యావు. ఇంకా నిన్ను నమ్మి నీతో రావాలా? ఆ తప్పులన్నిటికీ నువ్వు ఏ శిక్ష వేస్తావో వేయలల్లి. ఈ శిక్ష మాత్రం కాదు. శిక్ష నీకు కాదు, నాకు నేను వేసుకుంటున్నాను. అందుకే అందరికీ దూరంగా నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను. నా మాట విని లల్లి. నువ్వు ఇలా బయట ఉండడం నీకే గౌరవం కాదు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఏం చెప్పినా వింటాను. ఇంటికి వెళ్దాం పద, ప్లీజ్ లల్లి. ఏం చెప్పినా వింటావా? వింటాను. అయితే వెళ్ళిపో. నా పాటికి నన్ను ప్రశాంతంగా వదిలేసి వెళ్ళిపో. లల్లి, వద్దు. నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఓకే లల్లి, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిందిగా, ఇది చాలు. నువ్వే వస్తావు. వచ్చేలా చేస్తాను. ఇట్నుంచిటే శ్మశానానికైనా వెళ్తాను గాని నీ ఇంటికి మాత్రం రాను. వస్తావు లల్లి. వీడొచ్చాడేంటి? లలిత, ఆ అశోక్ గడు వచ్చాడంటే ఏం జరిగిందో అని భయపడ్డాను. అసలు వాడెందుకు వచ్చాడు? నన్ను తీసుకువెళ్ళడానికి. చేసిన తప్పులు క్షమించాలట, మళ్ళీ ఇంటికి వెళ్ళాలట. అసలు వాడికి నువ్విక్కడున్నట్టు ఎలా తెలిసింది? ఏముంది, నన్ను ఫాలో అవుతూ వచ్చినట్టున్నాడు. ఎలాగైనా నిన్ను నా ఇంటికి రప్పించుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు భయంగా ఉంది రాజా. అశోక్ ఎంతకైనా తెగిస్తాడు. నీకేం భయం లేదు, నేనున్నాను. నేనుండగా వాడు నిన్నేమీ చేయలేడు.
డోర్ తీయక్కర్లేదా? నువ్వా? ఏం చందు, చూడకూడని వాడిని చూసినట్టు నువ్వా అంటున్నావు? చూడకూడని వాడివేగా. రాజాతో మాట్లాడితే మా ఇంటితో సంబంధమే తెగిపోతుంది అన్నావుగా, మళ్ళీ పలకరింపులు ఎందుకో? నేనన్న మాటకి నన్ను దూరంగా పెట్టేసి మీరందరూ హాయిగా కలిసిపోయారుగా. పచ్చని చెట్టుకి ఎండుకొమ్మెందుకు? అందుకేనా తుంచి పక్కన పారేశారు? మీకెవ్వరికీ అక్కర్లేని వాడిని అయిపోయానుగా. అది నీ చేతులతో నువ్వే చేసుకుంది. మీకే అక్కర్లేదనుకుంటే మీ అక్కకు కూడా అవసరం లేని వాడిని అయిపోయాను. నువ్వు చేసిన తప్పులే ఈ రోజు నిన్ను ఒంటరి వాడిని చేశాయి. కనీసం ఇప్పుడైనా నువ్వు చేసిన తప్పులకి పశ్చాత్తాపం కలుగుతుందా? నేను తప్పులు చేశాను. ఎందుకు? మీ అక్క కోసం. కానీ నాకన్నా పెద్ద తప్పు చేస్తున్నారు ఆ పాత ప్రేమికులిద్దరూ. అది మీకు తప్పుగా కనిపించడం లేదా? ఏంటి అర్థం కాలేదా? లల్లి మళ్ళీ రాజా పక్కనే చేరింది. నేను తప్పు చేసినా నేను ప్రేమించిన అమ్మాయి కోసం చేశాను. కానీ వాడు పరాయి వాడి భార్య మీద ఆశపడ్డాడే. అలాంటి తప్పులు నేనేం చేయలేదే. నువ్వు మాట్లాడుతుంది రాజా గురించి. కొంచెం పద్ధతిగా మాట్లాడు. రాజా గురించి అంటే వాడేం తప్పు చేయడా? మరి ఇప్పుడు చేస్తుందేంటి? చెత్తను తగలబెడుతున్నా నిప్పును తప్పు పడుతున్నావా? ప్రాణం పోయినా రాజా నీలా తప్పులు చేయడు. వాడి మీద మీ అందరికీ ఎందుకంత నమ్మకం? నాకు తెలిసి నా మాట నువ్వు నమ్మవని. చూడు, నీ నిప్పు నా భార్యతో ఎలా తప్పు చేస్తున్నాడో ఇప్పుడే అర్థమవుతుంది. లలి, మాట్లాడు. ఏంట్లల్లి, తప్పు చేశానే అనుకో, అలా వెళ్ళిపోతావా? అయినా నేను చేసిన తప్పే. ఎవరి కోసం? నీకోసమేగా, నీ మీద ప్రేమతోనేగా. నేను చేసిన తప్పుకి శిక్ష వేయాలనుకున్నా బానే ఉంది. అందుకు నువ్వు తప్పు చేయడం ఏంట్లల్లి? నన్ను బాధ పెట్టడానికి నువ్విలా చేయడం న్యాయం అల్లల్లి? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా భరిస్తాననుకుంటున్నావా? నేను నిన్నేమీ అనడం లేదు లల్లి. తప్పు చేయొద్దు అంటున్నాను. నేను తప్పు చేశానని నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ రాజాగాడితో కలిసి చచా, మీ వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు? షట్ అప్! నీ తప్పులు కనిపించకుండా చేయడానికి మేం తప్పు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నావట. రాజా దగ్గరికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావట. నా ఇంట్లో ఉండాల్సిన నా భార్య ఆ రాజాగాడి దగ్గర ఎందుకుంది అని అడగడం కూడా తప్పేనా లల్లి? నువ్వెందుకున్నాను అనుకుంటున్నావో అందుకే ఉన్నాను. అవును, రాజా నాకు కావాలి. తనతోటే ఉంటాను, తన దగ్గరే ఉంటాను. నువ్వు చేసిన ద్రోహానికి పెళ్లి చేసుకోలేకపోయాను కాబట్టి ఈ రోజు నన్ను చేరదీశాడు. సరేనా? నీలాంటి వాడికి భార్యను అనిపించుకునే కన్నా రాజాకి ఒంపడి గత్త అనిపించుకున్నా చాలు. నేను రాజా ఇలాగే ఉంటాం. ఏం చేసుకుంటావో చేసుకో. విన్నావుగా? నా మాటలు నమ్మలేదుగా. స్వయంగా మీ అక్కే చెప్తుంది. ఇప్పుడే ఉంటావు. వాడికి ఉంపుడు గతిగా ఉంటుందంట. ఒక పక్క నీతో పెళ్లి అంటున్నాడు, ప్రేమ అంటున్నాడు. అటువైపు నా భార్యతో ఉంటున్నాడు. అది వాడి క్యారెక్టర్. నువ్వసలు మనిషివేనా? ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? నా అక్క నీలాగా చిల్లర మనిషి అనుకున్నావా? చూడు,
నీ మాయ మాటలతో అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మించాలనుకుంటున్నావేమో. ఈ చందు అందరిలాంటిది కాదు. ముఖ్యంగా మా అక్కంత అమాయకురాల్ని అస్సలు కాదు. క్యారెక్టర్ లేని నీలాంటి వాళ్ళు చేసే పనులవి. రాజా గురించి మా అక్క గురించి నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. నువ్వు వాడే కొత్త నాటకానికి నన్ను పావులా వాడుకుందామని చూస్తున్నావేమో. అది జరగదు. నీ మాటలు నమ్మే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో చూసుకో. లల్లి ఎక్కడికి వెళ్ళింది? రాజా దగ్గర. రాజా దగ్గర ఉండటం ఏంటి? ఆ రాజాగాడు నా భార్యను ఉంచుకున్నాడు. ప్రాణం పోయిన అలాంటి నీచమైన పని చేయదు. కళ్ళారా చూశాకైనా కన్న కూతురు ఎంత నిప్పో మీకే అర్థమవుతుంది.